హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. ఇవి మంచిగా మనకి పగలకుండా మంచిగా ఉడకాలంటే దీంట్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్, అదే రాళ్ళ ఉప్పును వేసుకుంటే ఇవి పగలకుండా మంచిగా ఈజీగా తీయడానికి ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందు ఉడకపెట్టుకున్న గుడ్లని ఇలా పొట్టు తీసేసుకొని వీటిని మనం లైట్గా ఫ్రై చేయాలి. ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్స్ని మనం ఒక జస్ట్ 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు చేయడం వల్ల ఎగ్స్ అనేవి రబ్బర్ లాగా అయిపోయి టేస్ట్ అనేవి తినడానికి అంతగా బాగోవు. మీరు కావాలి అంటే ఎగ్స్కి ఇలా ఘాట్లు లాగా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా జస్ట్ ఒక 2 minutes ప్యాన్లో ఇలా ఫ్రై చేసేసుకొని సపరేట్ ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే అదే ఆయిల్లో మనకు కావలసిన మసాలాలు, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా కొంచెం క్రష్ చేసినట్టు తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు కంప్లీట్గా ఆనియన్ ప్యూర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం ఇంకా వెల్లుల్లి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ఇది కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, 3 టమాటాలని మంచిగా మెత్తటి ప్యూర్ లాగా అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చేసుకున్న మనం టమాటా ప్యూరిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా ధనియాల పొడి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి కొంచెం ఇలాచీ పొడి వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇక్కడ మసాలాలు అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాము. ఇలా పొడులన్నీ వేసిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనం దీనికి వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసాక ఒక 5 నిమిషాలు మనకి సిమ్లో పెట్టి మరిగించుకుంటే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత చూసారు కదా, టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా మసాలా ఫ్లేవర్స్ అస్సలు ఉండదు, చాలా లైట్గా ఎవరైనా తినేలా ఉంటుంది. ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది టేస్ట్. మసాలాలు ఎక్కువగా నచ్చని వాళ్ళు, చింతపండు నచ్చని వాళ్ళు ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ తినని వాళ్ళైతే మీరు ఎగ్స్ ప్లేస్లో పన్నీర్ కానీ మిల్ మేకర్ కానీ ఇవి తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇంకా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.